దీని పేరు పలకాకు. దీన్ని పలకాకు అంటారు. కొంతమంది అయితే గడ్డి చామంతి అంటారు. ఎందుకంటే ఇగో చామంతి పువ్వులాగా పూలు పోస్తాయి. ఇట్లాంటి పూలు ఇగో చూడండి ఒకసారి మీరు. ఇగో అలాంటి పూలు పోస్తాయి. అందుకే వీటిని గడ్డి చామంతులు అంటారు. కానీ మేము మాత్రం వీటిని చిన్నప్పటి నుంచి పలకాకు లేదంటే పొలాల్లో మాకు ఎక్కువ బాయి దెబ్బల మీద ఉండేది. పెళ్లి సాకట్టు అంటాము. పలకాకని ఎందుకంటారంటే చిన్నప్పుడు ఇదిగో ఇట్లాగా ఈ ఆకు కోసి మేము ఇలాగ రసం తీసి ఇదిగోండి ఈ రసం వచ్చుద్ది కదా, ఈ రసాన్ని పలకల మీద పోసుకొని రుద్దుకునేవాళ్ళం. ఇలా పోయటం వల్ల ఏమవుద్దంటే పలకలు నల్లగా వస్తాయి, బాగా పడతాయి అని మా నమ్మకం అన్నమాట చిన్నప్పుడు. ఇప్పుడు అది జుట్టుకు కూడా అంతే ఉపయోగపడుతుంది. ఆ రసం చూసారా, ఈ రసాన్ని నేరుగా జుట్టుకు మాత్రం పట్టించుద్ది ఎప్పుడు కూడాను. కొబ్బరి నూనెలో వేసి కాసుకొని తలకు పట్టించండి. ఒక అర్ధగంట సేపు ఉంచి తలస్నానం చేయొచ్చు. ప్రతి ఒక్కరు అలా కుదరదు కాబట్టి మనం వాడే హెర్బల్ హెయిర్ ఆయిల్లో ఈ ఆకేసి ఉడకబెడుతున్నాం. పలకాకుల ఉపయోగాలు జుట్టుకి ఏంటంటే జుట్టు దృఢంగా ఉండదు, ఊడదన్నమాట ఈ జుట్టు. ప్లస్ రెండోది ఇంకోటి సుండ్రున్నా పోద్ది, కుదుళ్ళు గట్టి పడతాయి, జుట్టు పెరుగుద్ది. అన్ని రకాలుగాను ఎటు తిరిగి జుట్టుకు మాత్రం చాలా మంచిది ఇది. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదండి. మీకు ఎవరన్నా మీ ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో చుట్టాలని తెచ్చి పెట్టమన్నా తెచ్చి పెడతారు. మీరు ఇళ్ళలో కూడా ట్రై చేయొచ్చు. చాలా మంచిది.